మీరు చూడబోయేది భారతదేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్ గురించి. హర్షద్ మెహతా, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళంతా ఇతగాడికి ఒక పక్కకి కూడా సరిపోరు. వందలు వేలు కాదు, ఏకంగా 15 లక్షల కోట్ల స్కామ్ చేశాడు. గోల్డ్ కింగ్ గా పేరు పొందిన రాజేష్ మెహతా మెరిసేదంతా బంగారం కాదు, గుడ్డిగా నమ్మితే నట్టేట మునిగిపోవాల్సిందే అని మరోసారి ప్రూవ్ చేశాడు. భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని అతిపెద్ద ఆర్థిక కుంభకోణం బట్టబయలైంది. షేర్ మార్కెట్లో బంగారం లాంటి వ్యాపారం అని నమ్మించి ఇన్వెస్టర్లను, సామాన్యులను బురిడి కొట్టించిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ భాగోతాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రట్టు చేసింది. ఏకంగా 15.5 లక్షల కోట్ల మేర బోగస్ ఆదాయాన్ని చూపించి మాయాజాలం చేసిన ఈ కేసులో ప్రమోటర్ రాజేష్ మెహతాపై సెబీ నిషేధం విధించింది. గుజరాతీ మూలాలున్న రాజేష్ మెహతా బెంగళూరు కేంద్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కేవలం 1200 రూపాయల అప్పుతో ప్రారంభమైన అతని వ్యాపారం క్రమంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ REL పేరుతో ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ ఎక్స్పోర్ట్ రిఫైనింగ్ కంపెనీగా ఎదిగింది. 2015లో స్విట్జర్లాండ్కు చెందిన ప్రతిష్టాత్మక వాల్కంబీ కంపెనీని కొనుగోలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజేష్ మెహతా తనను తాను గోల్డ్ కింగ్ గా నిలబెట్టుకున్నాడు. యూట్యూబ్, సోషల్ మీడియాలో సైతం ఇతని సక్సెస్ స్టోరీ మీద ఎన్నో వీడియోలు వచ్చాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఆ సక్సెస్ వెనుక కష్టం, కసి కంటే ఎక్కువ కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. ఈ బంగారం కోట వెనుక ఉన్నదంతా అబద్ధాల పునాది అని 109 పేజీల మధ్యంతర నివేదికలో తేలింది సెబీ. ఒక సాధారణ ఇన్వెస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే వేల కోట్ల డొంక కదిలింది. 2020-21 నుంచి 2024-25 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో కంపెనీ చూపించిన 15.5 లక్షల కోట్ల ఆదాయం అంతా ఫేక్ అని సెబీ గుర్తించింది. కంపెనీ చూపిస్తున్న మొత్తం ఆదాయంలో 97% నుంచి 99.8% కేవలం కాగితాల మీదే జరిగింది. రియాలిటీలో అసలు వ్యాపారమే జరగలేదు. సింగపూర్, స్విట్జర్లాండ్లలోని తమ సొంత డొల్ల కంపెనీల మధ్య కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వేల కోట్ల కంపెనీ నిధులను రాజేష్ మెహతా తన వ్యక్తిగత ట్రేడింగ్ కోసం మళ్లించారని సెబీ కనుక్కుంది. దీంతో రాజేష్ మెహతా షేర్ మార్కెట్ లావాదేవీలు చేయకుండా సెబీ కఠిన నిషేధం విధించింది. ఈ స్కామ్ లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే సామాన్య ప్రజల సొమ్ముకు భద్రతగా భావించే ప్రభుత్వ రంగ సంస్థ LIC ఇందులో ఇరుక్కోవడం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూపించిన మాయల ఆదాయాన్ని నిజమని నమ్మిన LIC ఆ కంపెనీలో ఏకంగా 10.8% వాటాను కొనుగోలు చేసింది. 2023లో ఒక దశలో 1029 వద్ద ఉన్న కంపెనీ షేరు ధర ఈ స్కామ్ పుణ్యమాని 90% పడిపోయి 104కు పాతాళానికి పడిపోయింది. దీనివల్ల LIC దాదాపు 3,000 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. LICకి నష్టం అంటే అది పరోక్షంగా దేశానికి, పాలసీలు కట్టిన సామాన్య ప్రజల జేబులకి చిల్లు పడినట్లే. ఏళ్ల తరబడి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే గేట్ కీపర్లుగా ఉండాల్సిన ఆడిటర్లు ఎందుకు పసిగట్టలేకపోయారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ప్రజలకు బంగారం మీద ఉన్న క్రేజ్ ను వాడుకొని అడ్డదారులో సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ గోల్డ్ కింగ్ కథ కంచికి కాదు, కటకటాల్లోకి చేరింది.